వెల్కమ్ టు ర్యాంకర్స్కేప్ ఐఏఎస్ అకాడమీ. మనం ముందు వీడియోలో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దానికి దారితీసిన పరిస్థితులు, ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నుంచి ఇంపార్టెంట్ కేసెస్ లైక్ శంకరీ ప్రసాద్ కేస్, ఏకే గోపాలన్ గోలక్నాథ్ కేస్, కేశవనంది భారతి కేస్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఎమర్జెన్సీ విధించడానికి కారణాలు, ఎమర్జెన్సీ టైంలో జరిగిన మేజర్ డెవలప్మెంట్స్, ఇవన్నీ చూసాం. ఇప్పుడు దాని కంటిన్యూయేషన్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా నేర్చుకుందాం. ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ముందుగా నా పేరు శ్రీనివాస్. 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ హిస్టరీ ఆప్షనల్తో ఇచ్చాను. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేశాను. ముందుగా ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి క్రొనాలజీని రివైజ్ చేసుకుందాం. ఏంటి క్రొనాలజీ అంటే 1971లో ఎలక్షన్స్ జరిగాయి. 1971లో జరిగాయి. ఎలక్షన్స్ తర్వాత మేజర్ డెవలప్మెంట్స్, మేజర్ కోర్టు కేసెస్, మేజర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆల్రెడీ మనం చూసేసాం. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అవి జరగడానికి కావాల్సిన పరిస్థితులు అవన్నీ కూడా మనం క్లియర్గా చూసాం. ఆ తర్వాత ఇండో పాక్ వార్ జరిగింది, గవర్నమెంట్ మోర్ పవర్ఫుల్గా అయ్యింది. ఆ టైంలో అలహాబాద్ హైకోర్టు రావడం, మేడం ఇందిరాగాంధీ యొక్క ఎలక్షన్ని ఛాలెంజ్ చేయడం, హైకోర్టులో అలహాబాద్ హైకోర్టులో దాన్ని మేడంకి వ్యతిరేకంగా రావడం, జడ్జిమెంట్ రావడం, దాన్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం, సుప్రీంకోర్టు ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ పరిస్థితుల ద్వారా అలానే కంట్రీలో కూడా వేరియస్ ప్రొటెస్ట్ జరగడంతో ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ తర్వాత మీసా యాక్ట్ కింద ప్రెస్ సెన్సర్షిప్, చాలామంది పొలిటికల్ లీడర్స్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగింది. సో 38, 39 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా చదివాం. ఇప్పుడు 1977లో మనం ఉన్నాం. ఈ 1977 జనవరిలో దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అనౌన్స్డ్ దట్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోద్ది, పొలిటికల్ ప్రిజనర్స్ని రిలీజ్ చేశారు, ఎలక్షన్స్కి వెళ్తాము అని చెప్పింది. యాక్చువల్గా బిపిన్ చంద్రలో ఒక పాయింట్ ఏమని రాసి ఉంటుందంటే ఎమర్జెన్సీ అనేది ఖచ్చితంగా ఒక బ్లాక్ చాప్టరే. ఎందుకంటే అది సివిల్ లిబర్టీస్ని కానీ ఇండివిజువల్ ఫ్రీడమ్స్ని కానీ కటైల్ చేసింది. బట్ గుడ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఇండియా ఈజ్ దట్ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు, ఎమర్జెన్సీని ప్రొలాంగ్ చేయలేదు. మిగతా కంట్రీస్తో పోలిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో కానీ వేరే కంట్రీస్తో పోలిస్తే ఎమర్జెన్సీ అనేది ఎండ్ అయిపోయి డెమోక్రటిక్గా ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో పీపుల్ దే హ్యావ్ షోడ్ దర్ మెచ్యూరిటీ. ఈ ఎమర్జెన్సీ కారణమైన గవర్నమెంట్ని ఓడించి ఫర్ ద ఫస్ట్ టైం నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నుకున్నారు. నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మొరార్జీ దేశాయ్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఈయన నెహ్రూ చనిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్, లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కోసం స్ట్రాంగ్ కంటెంట్, ఈయన్ని కాదనుకొని ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేశారు. సో ఈయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా పనిచేశారు, సీనియర్ పొలిటీషియన్. ఈయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి జనతా పార్టీ అనే బ్యానర్ కింద కంటెస్ట్ చేసి ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఫర్ ద ఫస్ట్ టైం 1977లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ డెవలప్మెంట్. ఇందువలన కాంగ్రెస్ వరకు తీసుకున్న పాలసీస్ అన్నీ కూడాను ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎకానమీలో తీసుకున్నా కూడా ఇండస్ట్రియల్ పాలసీ చేంజ్ అయింది. ఫారిన్ పాలసీలో తీసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ ఉండేటప్పుడు రష్యాతో వీఆర్ మోర్ క్లోజర్ టు రష్యా. 1971 ఫ్రెండ్షిప్ ట్రీటీ, ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో మనం రష్యా మనకి ఇచ్చిన సపోర్ట్. కానీ నాన్ అలైన్మెంట్ కింద మొరార్జీ దేశాయ్ గారి నేతృత్వంలో అప్పుడు మనం యుఎస్ఏతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్మీ కార్టర్ ఈ టైంలో ఇండియాకి విజిట్ అయ్యారు. సో నా పర్పస్ ఏంటంటే మీరు ఏదైనా చదివినప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్ కూడాను ఒక ఇంటిగ్రేటెడ్ వేలో చదవండి, అప్పుడు బెటర్గా గుర్తుంటుంది. సో ఈ టైంలో జరిగిన ఫారెన్ పాలసీ చేంజెస్ ఏంటి, ఈ టైంలో జరిగిన ఎకనామిక్ పాలసీస్ చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో రూరల్ డెవలప్మెంట్కి మోర్ ఫోకస్ ఇచ్చారు. అందువల్ల ఈ టైంలో మీకు ఎక్కువ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ కానీ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ జరుగుతాయి. అలానే లోకల్ ఏరియాస్ డెవలప్మెంట్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ పెట్టడం కానీ అవన్నీ కూడాను ఈ టైంలోనే జరుగుతాయి. సో ఈ టైంలో జరిగిన అదర్ కాన్స్టిట్యూషనల్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ ఏంటో చూద్దాం. మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. మీకు తెలుసు, ఈ జనతా గవర్నమెంట్ ఎలక్షన్స్లోనే ఏం చెప్పారంటే వాళ్ళు ప్రామిస్ ఎమర్జెన్సీ టైంలో ఉన్న ఎక్సెస్కి మేము కంట్రోల్ చేస్తాము, దానికి రెమెడీ ఫైండ్ అవుట్ చేస్తామన్నారు. సో 42nd మినీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చాలా ప్రొవిజన్స్ని మార్చేశారు. సో ఇందులో ఏవైతే ఆర్బిట్రరీగా ఉన్నాయో, ఏవైతే కరెక్ట్గా లేవో వాటన్నిటిని కూడా 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మార్చాలని ట్రై చేశారు. అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎమర్జెన్సీ రిలేటెడ్ ప్రొవిజన్స్. ఏంటి ఎమర్జెన్సీ రిలేటెడ్ ప్రొవిజన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు,
352 అనేది ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ గురించి డీల్ చేస్తుంది. దీంట్లో ఇంతకుముందు 3 గ్రౌండ్స్ ద్వారా ఎమర్జెన్సీని విధించవచ్చు. వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే కాజ్ చూపించే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఎందుకు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని? నేను ఆల్రెడీ మీకు 3 మేజర్ స్ట్రైక్స్ చెప్పాను ఆ టైంలో. గుజరాత్లో ఉన్న మూవ్మెంట్, నవనిర్మాణ్ మూవ్మెంట్, అలానే టోటల్ రెవల్యూషన్ అండర్, మీరు కింద కామెంట్ చేయాలి, టోటల్ రెవల్యూషన్ అండర్ ఫేమస్ లీడర్, ఫేమస్ గాంధీయన్ లీడర్. ఇంకోటి జనరల్ రైల్వే స్ట్రైక్ అండర్ జార్జ్ ఫెర్నాండెస్. ఈ మూడింటి వలన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ జరుగుతుందని ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఎలా ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారంటే మనం ఆల్రెడీ చెప్పాం. ఇందిరాగాంధీ గారు ప్రెసిడెంట్కి, దెన్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆయనకి సజెస్ట్ చేయడంతో ఆయన ఎలాంటి క్యాబినెట్ ఒపీనియన్ తీసుకోకుండా ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసేశారు, ఎలాంటి క్యాబినెట్ ఒపీనియన్ తీసుకోకుండా. సో ఎమర్జెన్సీకి సంబంధించి చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టడం కోసమని ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారు. అందువల్ల 352 ప్రకారం ఫర్ ద ఫస్ట్ టైం క్యాబినెట్ అనే పదాన్ని చేర్చారు. ఇంతకుముందు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఉండేది కాన్స్టిట్యూషన్లో. క్యాబినెట్ అనే వర్డ్ ఈ 344 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. సో క్యాబినెట్ అడ్వైజ్ అనేది మ్యాండేటరీ, ప్రైమ్ మినిస్టర్ ఒపీనియన్ మాత్రమే కాదు, క్యాబినెట్ ఒపీనియన్ కూడా అవసరం. సో క్యాబినెట్ ఒపీనియన్ బేస్డే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాలి. 2, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఏదైనా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కావచ్చు. రేపు ఉల్లిపాయల రేట్లు పెరిగింది, టమాటో రేటు పెరిగిందని కూడా ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే అది కూడా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ప్లేస్లో ఆర్మ్డ్ రెబెలియన్ అని పెట్టారు. సో మనం గ్రౌండ్స్ని వేర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబెలియన్. సో ఏదైనా ఆర్మ్డ్ రెబెలియన్ అంటే ఎవరైనా సాయుధ పోరాటం చేసి గవర్నమెంట్ని టాపుల్ చేయడానికి ట్రై చేశారనుకోండి, అలాంటి క్రమంలో మాత్రమే నేషనల్ ఎమర్జెన్సీ పెట్టాలని పెట్టారు. సో గ్రౌండ్స్ మార్చారు, ప్రొసీజర్ మార్చారు. అలానే ఇంతకుముందు పార్లమెంట్లో 2 months లోపు అప్రూవల్ తీసుకోవాలి, దాన్ని 1 monthకి మార్చారు. అది కూడా స్పెషల్ మెజారిటీ కావాలి పార్లమెంట్ అప్రూవల్కి. అదే రిమూవల్కి అయితే ఎమర్జెన్సీ రిమూవల్కి అయితే సింపుల్ మెజారిటీ సరిపోద్ది. సింపుల్ మెజారిటీతో పార్లమెంట్ రిమూవ్ చేయొచ్చు. మీకు తెలుసు ఎమర్జెన్సీని 2 రకాలుగా తీసేయచ్చు. ఒకటి ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ద్వారా తీసేయచ్చు, లేదా పార్లమెంట్ కూడా సింపుల్ మెజారిటీ పాస్ చేసి రిజల్యూషన్ పాస్ చేసి తీసేయచ్చు. ఇది ఇన్ డీటెయిల్డ్గా మనం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో నేర్చుకుందాం. మీరు ఏం కంగారు పడదు, అక్కడ ఇంకా క్లారిటీ మీకు వస్తుంది. అలానే ప్రెసిడెన్షియల్ రూల్కి సంబంధించి కూడా ఇది స్టేట్ ఎమర్జెన్సీ అనుకుంటే 356 ఇక్కడ కూడాను మార్చారు. ఏంటంటే పార్లమెంట్ అప్రూవల్ కావాలి 2 monthsలో. అదే నేషనల్ ఎమర్జీకి అయితే వితిన్ 1 month. ఇక్కడ స్పెషల్ మెజారిటీ కావాలి, ఇక్కడ సింపుల్ మెజారిటీ సరిపోద్ది. అలానే 1 year వరకు క్యాప్ పెట్టారు. 1 year దాటితే కండిషన్స్ పెట్టారు. ఏంటి కండిషన్స్ అనేది, అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయలేమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేయగలిగారు. అలాంటి కండిషన్స్ పెట్టారు. సో ఇది కూడా ఇన్ డీటెయిల్డ్గా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో నేర్చుకుందాం. ఇంకోటి నేషనల్ ఎమర్జెన్సీ రిలేటెడే, అది ఆర్టికల్ 359. ఆర్టికల్ 359 ఏం చెప్తుందంటే ఫండమెంటల్ రైట్స్ని కర్బ్ చేయడం, అంటే ఫండమెంటల్ రైట్స్ని ఎమర్జెన్సీ టైంలో తీసేయడం జరుగుతుంది. మీరు ముందు వీడియోస్ చూసినట్టయితే దాంట్లో ఒక ఫేమస్ కేసు చెప్పాను, ఏడిఎం జబల్పూర్ కేసు. ఈ జబల్పూర్ కేసులో దీని ఫేమస్ హెబియస్ కార్పస్ కేసు అని అంటారు. దీంట్లో ఏమిటంటే మీసా యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం జనాల్ని అరెస్ట్ చేస్తున్నారు. అది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి వ్యతిరేకం అని చెప్తే, అని కోర్టు కేసు ఫైల్ చేస్తే, అది వ్యతిరేకమని ఫైల్ చేస్తే కోర్టు ఏం చెప్పిందంటే నో ఇది లా ప్రకారమే ఉంది కాబట్టి ఇది వ్యాలిడ్ ఎమర్జెన్సీ టైంలో వీటిని కూడా తీసేయచ్చు, ఈ ఫండమెంటల్ రైట్స్ని కూడా తీసేయచ్చు అని చెప్పారు. సో అలాంటి దాన్ని ప్రివెంట్ చేయడం కోసమని ఆర్టికల్ 2021ని కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. 359 ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తారు ఏ ఫండమెంటల్ రైట్స్ని తీసేయచ్చు అని. ఈ తీసేసే వాటిలో 2021ని తీసేయలేరు అని చెప్పారు. సో ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఆర్టికల్ 2021 అనేది ఇన్ ఫోర్స్లో ఉంటాయి. వాటి వైలేషన్కి వెళితే మనం కోర్టుకు వెళ్ళొచ్చు. ఇంతకుముందు అది ఉండేది కాదు. అలానే లోక్సభ టర్మ్ ఇంతకుముందు 5 నుంచి 6 yearsకి మార్చారు. దాన్ని ఆర్టికల్ 83లో మళ్ళీ 5 yearsకి తగ్గించేశారు.
ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పాత కేసెస్ అన్నిట్లు కూడా ఈ రైట్ టు ప్రాపర్టీ వలన ఎక్కువ జరిగాయి. రైట్ టు ప్రాపర్టీ ఉండడం వలన, ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడంలో ఇబ్బంది ఉండడం వలన డిపిఎస్పి ఇంప్లిమెంటేషన్కి కావాల్సిన మెజర్స్ తీసుకునే క్రమంలో ఇదొక టషల్ ఏర్పడింది. ఇదొక ఫ్రిక్షన్ వాతావరణం ఉండింది. అందువలన 19(1)(31) రైట్ టు ప్రాపర్టీని తీసేశారు. రైట్ టు ప్రాపర్టీని తీసేసి 300(a)గా మార్చారు. అందువలన ఇది ఫండమెంటల్ రైట్స్ని తీసేశారు. కానీ కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి కాన్స్టిట్యూషనల్ రైట్ అని అంటారు. సో మీకు ఈ డిఫరెన్స్ ఉండాలి. కాన్స్టిట్యూషన్లో ఉంటే కాన్స్టిట్యూషనల్ రైట్, కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ పార్ట్లో ఉంటే అది ఫండమెంటల్ రైట్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఇది అడిగారు. రైట్ టు ప్రాపర్టీ అనేది విచ్ టైప్ ఆఫ్ లీగల్ రైట్? ఏదైనా చట్టంలో రైట్ టు ఫుడ్ అనేది చట్టంలో ఉంది, అందువలన అది లీగల్ రైట్. ప్రాపర్టీ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. రైట్ టు రిలీజియన్ అనేది ఫండమెంటల్ రైట్లో ఉంది కాబట్టి అది ఫండమెంటల్ రైట్ అవుతుంది. సో ఈ డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. ఇప్పుడు 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తర్వాత జరిగిన వన్ మోర్ ఇంపార్టెంట్ కేసు ఏంటంటే, సో ఆల్రెడీ మనం శంకరి ప్రసాద్ కేసు చూసాం, గోలక్నాథ్ కేసు చూసాం, కేశవనంద భారతి కేసు చూసాం. ఆ క్రమంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ మినర్వా మిల్స్ కేసు. మీరు ఖచ్చితంగా దీన్ని కోట్ చేయాల్సి ఉంటుంది వేరియస్ ప్లేసెస్లో. ఇది తెలుసుకోవాలి. మినర్వా మిల్స్ అంటే ఏంటంటే ఇది మైసూర్ ప్రెసిడెన్సీ, అదే ఈ కర్ణాటకలో ఉన్న ఒక టెక్స్టైల్స్ కంపెనీ మినర్వా. ఈ మినర్వా మిల్స్ అనేది ఒక టెక్స్టైల్ కంపెనీ. ఈ కంపెనీ నష్టాల్లో ఉండడం వల్ల గవర్నమెంట్ దీన్ని నేషనలైజ్ చేసింది. దీన్ని ఛాలెంజ్ చేశారు కోర్టులో. ఈ నేషనలైజ్ చేయడాన్ని ఛాలెంజ్ చేశారు కోర్టులో. దీన్ని ఫేమస్ లాయర్ నాని పాల్కివాలా, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, ఈ కేసును వాదించారు. ఇందులో ఫండమెంటల్ ఇష్యూస్ని రైజ్ చేశారు. ఏంటి ఆ ఇష్యూ అంటే, ఆల్రెడీ ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 31C ఉంది. 31Cని ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పెట్టారు? 25 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పెట్టారు. ఏమని పెట్టారు? ఏదైనా చట్టం 39BC డిపిఎస్పి ఆదేశిక సూత్రాల్లో 39BCని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందని కొట్టేయలేరు అని చెప్పింది 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏం చేశారు అంటే దీన్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేశారు. ఇది వరకు 39B and C ఉండేది. ఇప్పుడు అన్ని డిపిఎస్పీలు, అన్ని ఆదేశిక సూత్రాలు ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఏదైనా చట్టం తీసుకొస్తే ఆ చట్టం ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందని కొట్టేయడానికి లేదు అని చెప్పింది. సో దేనికి ప్రయారిటీ ఇచ్చేసిందంటే డిపిఎస్పీస్కి ఫుల్ ప్రయారిటీ ఇచ్చింది. డిపిఎస్పీ అనేది మోర్ పవర్ఫుల్ దాన్ ఫండమెంటల్ రైట్స్. సో ఇండివిజువల్ ఫ్రీడమ్కి లెస్ ఇంపార్టెన్స్ ఇచ్చేసి సోషో ఎకనామిక్ ఫ్రీడమ్కి మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ 31C ద్వారా. అది మీరు గుర్తించాల్సిన అంశం. రెండోది ఏం చేశారంటే 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి చెప్తుంది, పవర్ గురించి కూడా చెప్తుంది. ఇందులో 4 and 5ని యాడ్ చేశారు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. ఇందులో ఏం చెప్పారంటే 4 and 5లో పార్లమెంట్ ఏ పార్ట్నైనా మార్చొచ్చు ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. ఇది ఎందుకు చెప్పారో చెప్పాను. అదే కేశవనంది భారతి గోలక్నాథ్ కేసులో పార్లమెంట్ మార్చలేదు ఫండమెంటల్ రైట్స్ అని చెప్పారు. అలానే ఈ మార్చిన దాన్ని కోర్టులు కొట్టేయలేవు, అంటే జ్యుడిషియల్ రివ్యూని కట్టేలు చేశాయి. ఫండమెంటల్ రైట్స్నే కానీ ఏదైనా మార్చచ్చు. సో అన్లిమిటెడ్ అమెండింగ్ పవర్ ఉంది. అమెండ్ చేసిన తర్వాత కూడా కోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ పవర్ లేదు అని ఈ రెండు ఇష్యూస్ మీద ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే అప్పుడు కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందో మనం చూద్దాం. సో మరొకసారి చెప్తున్నాను, డిపిఎస్పి ఫండమెంటల్ రైట్స్ని ఓవర్ రైట్ చేయొచ్చా? డిపిఎస్పీలు ఫండమెంటల్ రైట్స్ని ఓవర్ రైట్ చేయొచ్చా? పార్లమెంట్ చేసిన అమెండ్మెంట్స్ ఏవైతే 368 కింద అమెండ్మెంట్స్ ఉంటాయో అమెండ్మెంట్స్ జ్యుడిషియల్ రివ్యూ నుంచి తప్పించుకోవచ్చా? ఆర్ దే ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ? సో ఈ రెండు మేజర్ క్వశ్చన్స్తో ఈ కేసుకు వెళ్తే జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే 31Cలో ఉన్న డిపిఎస్పికి హయ్యర్ ప్రియారిటీ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. డిపిఎస్పి ఫండమెంటల్ రైట్స్ ఒకదానిపైన ఇంకొకటి ఉండడం కాదు. ఈ రెండింటి మధ్యన హార్మోనీ ఉండాలి. డిపిఎస్పి ఫండమెంటల్ రైట్ మధ్యన హార్మోనీ ఉండాలి. అందువలన ఏం చేశారంటే మళ్ళీ ఒరిజినల్గా 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏదైతే ఉందో, ఏదైతే 39B and Cని ఇంప్లిమెంట్ చేయడానికి
ఏదైనా చట్టం తీసుకొస్తారో ఆ చట్టాలకు మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ నుంచి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తున్నాయని కొట్టేయలేరు. సో మళ్ళీ పాత దానికి తీసుకొచ్చారు. 42లో తీసుకొచ్చిన చేంజెస్ అదే డిపిఎస్పీస్ అన్నిటికీ ప్రొటెక్షన్ ఇస్తే దాన్ని కొట్టేసి 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో 39B అండ్ Cకి మాత్రమే ప్రొటెక్షన్ వచ్చేటట్టు తీసుకున్నారు. దీనివల్ల డిపిఎస్పీ ఫండమెంటల్ రైట్స్ మధ్యన హార్మోనీ ఉండాలి అని చెప్పారు. సో ఇది నెక్స్ట్ రెండో ఇంపార్టెంట్ ఏంటంటే 368, 4 and 5 ఇది అన్లిమిటెడ్గా కాన్స్టిట్యూషన్ మార్చేయచ్చు, మార్చినా కూడాను జ్యుడిషియల్ రివ్యూ చేసే స్కోప్ కోర్ట్స్కి లేవు అని చెప్పింది. అందువలన మినర్వా మిల్స్ కేసులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి కాన్స్టిట్యూషన్ దాన్ని మార్చలేదు. ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ని కేశవానంద్ భారత కేసులో ఇంట్రడ్యూస్ చేశారు. అందువలన పార్లమెంట్ అమెండింగ్ పవర్ అనేది లిమిటెడ్, అబ్సల్యూట్ కాదు, అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్. అమెండ్ చేయొచ్చు బట్ అది లిమిటెడ్. ఎందుకు లిమిటెడ్ అంటే ఇట్ కెనాట్ డిస్ట్రాయ్ ద కాన్స్టిట్యూషన్స్ బేసిక్ స్ట్రక్చర్. ఎసెన్స్ ఏదైతే ఉందో ఎసెన్స్ని మార్చలేరు అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు రాజనారాయణ కేసులో చూసాం మనం, దాంట్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పారు. అలానే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సెక్యులరిజం, ఫెడరలిజం ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్ అని అలానే ఇంకో కేసులో రూల్ ఆఫ్ లా అనే చెప్పింది. సో మనం బేసిక్ స్ట్రక్చర్ క్లాస్ చెప్పినప్పుడు ఏవేవి ఏ కేసులో బేసిక్ స్ట్రక్చర్ చెప్పిందో సుప్రీంకోర్టు చెప్పిందో మనం చూద్దాం. అలానే సో ఫైనల్గా ఇదేం చెప్పింది, డిక్లేర్డ్ దట్ రైట్స్ ఇన్ డిపిఎస్పి బ్యాలెన్స్ మస్ట్ బి మెయింటైన్డ్. ఒక హార్మోనీ ఉండాలి తప్ప డామినెన్స్ ఉండకూడదు అని చెప్పింది. ఇప్పుడు మినర్వా మిల్స్ తర్వాత మన ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్స్ యొక్క పొజిషన్ చూద్దాం. ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, శంకరీ ప్రసాద్ కేసు నుంచి కానీ, శంకరీ ప్రసాద్ కేసు అప్పుడు కానీ, లేదా చంపక దొర కేసు అప్పుడు కానీ, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కానీ, వీటన్నిటిలో కూడా ఉన్నది ఫండమెంటల్ రైట్స్ గొప్పవా, డిపిఎస్పి గొప్పవా అనేది గొడవ. ఫస్ట్ శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు దేనికి ప్రయారిటీ ఇచ్చేసింది, డిపిఎస్పికి. గొలకనాథ్ కేసులో దేనికి ప్రయారిటీ ఇచ్చారు, ఫండమెంటల్ రైట్స్. కేశవానంద్ భారత కేసులో ఫండమెంటల్ రైట్స్కి ప్రయారిటీ ఇచ్చారు, డిపిఎస్పికి తక్కువ ప్రయారిటీ, ఎందుకంటే బేసిక్ స్ట్రక్చర్ని మార్చలేదు. కానీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లు ఏం చేశారు, డిపిఎస్పికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, ఫండమెంటల్ రైట్స్కి తక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు మినర్వా మిల్స్ కేసు ప్రకారం ఈ రెండింటి మధ్యన హార్మోనీ ఉండాలి. హవెవర్ ఫండమెంటల్ రైట్స్ కొంచెం డిపిఎస్పి కన్నా మోర్ పవర్ఫుల్, ఎందుకంటే డిపిఎస్పిలో 39BCకి మాత్రమే ప్రొటెక్షన్ ఇచ్చింది, మిగతా వాటన్నిటికి ఇవ్వలేదు. బట్ మోర్ ఆర్ లెస్ ఆ రెండింటిని కూడాను డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనీతో చూస్తుంది, హార్మోనీ ఉండాలి ఆ రెండింటికని చెప్పింది. ఇది డిపిఎస్పి ఫండమెంటల్ రైట్స్ మధ్యన గొడవ ప్రజెంట్ పొజిషన్ ఇది. ఈ రెండింటికి హార్మోనీ ఉండాలి. హవెవర్ ఫండమెంటల్ రైట్స్ స్లైట్లీ అబౌవ్ దెన్ డిపిఎస్పీస్. ఇప్పుడు పార్లమెంట్ జ్యుడిషియరీ గొడవ ఏంటి గొడవ అంటే, పార్లమెంట్ అనేది కాన్స్టిట్యూంట్ పవర్ ఉంది. కాన్స్టిట్యూంట్ పవర్ అంటే చెప్పాను, కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్. అమెండ్ చేసే పవర్ అన్లిమిటెడా, లిమిటెడా? అన్లిమిటెడ్ అంటే అర్థం ఏంటి, జ్యుడిషియరీ పవర్ తక్కువ ఉన్నట్టు, అంటే జ్యుడిషియరీకి జ్యుడిషియల్ రివ్యూ లేదు అన్నట్టు అర్థం. ఈ గొడవను ఎలా సెటిల్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ మన శంకరీ ప్రసాద్ కేసులో ఏం చెప్పారు, పార్లమెంట్ ఏ పార్ట్నైనా అమెండ్ చేయొచ్చు అని చెప్పారు. గొలకనాథ్ కేసులో ఏం చెప్పారు, పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని మార్చలేదు అని చెప్పారు, అంటే పార్లమెంట్ పవర్ తక్కువ. కేశవానంద్ భారత కేసులో బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేసింది. ఎలా బ్యాలెన్స్ అంటే, అమెండ్ చేయొచ్చు బట్ బేసిక్ స్ట్రక్చర్ని మార్చలేరు అని చెప్పింది. దీన్ని తిరగదోడింది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో. ఇక్కడ పార్లమెంట్కి మోర్ పవర్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు, జ్యుడిషియల్ రివ్యూ కట్టేలు చేసేసారు. ఎలా కట్టేలు చేశారు, 368, 4 and 5 ద్వారా పార్లమెంటు ఏ పార్ట్నైనా మార్చొచ్చు బట్ కోర్ట్స్ దాన్ని కొట్టేయలేవు అని చెప్పారు. మినర్వా మిల్స్ కేసులో ఏం జరిగింది, మినర్వా మిల్స్ కేసులో మళ్ళీ పాత కేశవానంద్ భారత స్టాండ్ని తీసుకొని పార్లమెంట్ అమెండింగ్ పవర్ అనేది అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్. ఎట్ ద సేమ్ టైం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో జ్యుడిషియల్ రివ్యూ కూడా పార్ట్ అని చెప్పింది. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్, పార్లమెంట్ పవర్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ అనేది లిమిటెడ్. ఇది లిమిటెడ్. 1 minute. ఇది లిమిటెడ్. వాట్ అబౌట్ 9th షెడ్యూల్?
యాక్చువల్గా మినర్వా మిల్స్ కేస్ అనేది వచ్చింది 9th షెడ్యూల్ వల్ల. ఎందుకు వచ్చిందంటే ఈ టెక్స్టైల్ కంపెనీని నేషనలైజ్ చేసింది. ఆ నేషనలైజ్ చేసిన చట్టం అనేది 9th షెడ్యూల్లో ఉంది. మినర్వా మిల్స్ కేసు ఏం చెప్పింది, ఇవన్నీ చెప్పింది, కానీ ఆ నేషనలైజ్ అయితే అయిందో ఏదైతే లా ఉందో ఆ లా అనేది 9th షెడ్యూల్లో ఉండడం వల్ల దాన్ని కొట్టేయలేదు. మీరు అక్కడ గమనించాల్సింది. సో 9th షెడ్యూల్ గొడవ అనేది అలానే ఉంది. మీకు 9th షెడ్యూల్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దీన్ని ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. 31B అనే ఆర్టికల్ని పెట్టి ఏదైతే చట్టం 9th షెడ్యూల్లో యాడ్ చేస్తారో, ఈ ట్రంక్ పెట్టెలో పెట్టేస్తారో వాటిని జ్యుడిషియల్ రివ్యూ పరివి నుంచి తీసేశారు. ఎందుకు ఇనిషియల్గా పెట్టారంటే ఇది ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన లాస్ అన్నింటిని కూడాను జ్యుడిషియల్ రివ్యూ పర్వ్యూ నుంచి తీసేయడం కోసం అనేది పెట్టారు. కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏమైందంటే నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ల్యాండ్ రిఫార్మ్స్, మెనీ అదర్ యాక్ట్స్ ఆర్ బీయింగ్ యాడెడ్ ఇన్ టు ద 9th షెడ్యూల్. అందువల్ల 9th షెడ్యూల్లో లాస్ అని కూడా నెంబర్ ఆఫ్ లాస్ పెరిగిపోతున్నాయి. ఇది ఒక బ్యాక్ డోర్ అయిపోయింది జ్యుడిషియరీ యొక్క స్క్రూటినీ నుంచి తప్పించుకోవడానికి. అది డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్కి వ్యతిరేకం కాబట్టి దాన్ని వామన్ రావు కేసులో ఛాలెంజ్ చేశారు. మీకు మినర్వా మిల్స్ కేసులో ప్రాబ్లం ఏంటో నేను చెప్పాను. అది మొత్తం బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్పింది, జ్యుడిషియల్ రివ్యూ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది, కానీ 9th షెడ్యూల్ను మాత్రం ఆ కేస్ జడ్జిమెంట్ టచ్ చేయలేదు. అందువల్ల ఈ 9th షెడ్యూల్ యొక్క ఇష్యూ అలానే ఉంది కాబట్టి దీన్ని వామన్ రావు మహారాష్ట్రకు చెందిన అతను మహారాష్ట్రలోను ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని 9th షెడ్యూల్లో యాడ్ చేశారు. ఈ 9th షెడ్యూల్లో యాడ్ చేయడం వల్ల ఇది జ్యుడిషియల్ రివ్యూ పరివి నుంచి తప్పించారు కాబట్టి ఇప్పుడు కోర్టులో కేసు వేశారు. ఏమని వేశారంటే అన్ని లాస్ ఏవైతే 9th షెడ్యూల్లో యాడ్ చేశారో అవన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూ నుంచి తప్పించవచ్చా, ఆర్ దే ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ ఇఫ్ దే ఆర్ యాడెడ్ ఇన్ 9th షెడ్యూల్. అది ఫస్ట్ క్వశ్చన్. 2, జ్యుడిషియల్ రివ్యూ నుంచి తప్పించారు కాబట్టి ఆల్రెడీ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు ఏదైనా లా అది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వైలేట్ చేసింది, కానీ దాన్ని 9th షెడ్యూల్లో పెట్టేశారు. ఇప్పుడు అది వ్యాలిడా ఇన్వాలిడా అనేది ఇంకో క్వశ్చన్ అది. సో ఈ క్వశ్చన్స్ని రైజ్ చేస్తూ వామన్ రావు కేసుని వేయడం జరిగింది కోర్టులో. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక అద్భుతమైన జడ్జిమెంట్ చెప్పింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం అన్ని లాస్ ఏవైతే 9th షెడ్యూల్లో ఉన్నాయో అవన్నీ కూడాను బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వైలేట్ చేస్తే, కాన్స్టిట్యూషన్ ఒక బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తే నేను జ్యుడిషియల్ రివ్యూ చేస్తాను అని చెప్పింది. సో ఏం చెప్పింది, 9th షెడ్యూల్లో పెట్టిన ఏదైనా లా బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తే, అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని వైలేట్ చేస్తే నేను జ్యుడిషియల్ రివ్యూ చేస్తాను అని చెప్పింది. మళ్ళీ చెప్తాను, 9th షెడ్యూల్లోనే యాడ్ చేసిన లా బేసిక్ స్ట్రక్చర్ లైక్ జ్యుడిషియల్ రివ్యూ, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇలాంటివన్నీ కూడా నువ్వు వైలేట్ చేస్తే నేను జ్యుడిషియల్ రివ్యూ చేస్తానని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ ఒక కండిషన్ కూడా పెట్టింది. ఏవైతే లాస్ కేశవనంది భారతి కేసు తర్వాత యాడ్ చేశారో ఆ లాస్ని మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ చేస్తాననింది. కేశవనంది భారతి కేసు జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసు, 24th April 1973. ఈ సచిన్ బర్త్డే అని కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ డేట్ని స్పెసిఫై చేస్తున్నాను. మనం అన్ని డేట్లు గుర్తుపెట్టుకోనక్కర్లేదు, ఏవైతే ఇంపార్టెంటో ఆ డేట్స్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కట్ ఆఫ్ డేట్గా పెట్టి ఆ డేట్ నుంచే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వచ్చింది కాబట్టి ఆ డేట్ నుంచి ఏవైతే చట్టాలు వైలేట్ చేస్తాయో బేసిక్ స్ట్రక్చర్ని అవి 9th షెడ్యూల్లో ఉన్నా కూడా నేను జ్యుడిషియల్ రివ్యూ చేస్తాను అని సుప్రీంకోర్టు చెప్పింది. దీని తర్వాత ఇదే కాన్సెప్ట్ మీద 9th షెడ్యూల్ మీద వచ్చిన మరో ఫేమస్ కేసు 2007లో. చూడండి, 20 years, మోర్ దెన్ 20 years తర్వాత కూడా 9th షెడ్యూల్ ఇష్యూ అనేది అలానే ఉంది. 9th షెడ్యూల్ ఇష్యూ అనేది అలానే ఉంది. అదే ఫేమస్ ఐఆర్ కోహిలో కేస్. ఇప్పుడు వామన్ రావు కేసులో మనకు చెప్పేసాం ఆల్రెడీ, 9th షెడ్యూల్లో ఉన్న లా ఏదైతే లా బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తే, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తే అది కొట్టేస్తాను, జ్యుడిషియల్ రివ్యూ చేస్తానని వామన్ రావు కేసులో చెప్పింది. కానీ ఇంకొక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంది, అది ఓన్లీ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తేనే కొట్టేయాలా లేదా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా కూడా కొట్టేయచ్చా అనేది క్వశ్చన్ రైజ్ చేశారు ఐఆర్ కోహిలా కేసులో.
అయ్యారు. అందువలన దీన్ని ఫర్దర్ లార్జర్ బెంచ్కి పంపించారు. 9 మెంబర్స్ బెంచ్. వామన్ రావు కేస్ 5 జడ్జి బెంచ్ కేసు. ఈ ఐఆర్ కోయిలా అనేది కూడాను తమిళనాడులోని ల్యాండ్ రీఫార్మ్స్కి సంబంధించిన కేసు ఇది. తమిళనాడు ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ని 1960s ఆ టైంలోనే ఛాలెంజ్ చేశారు. ఈ జడ్జిమెంట్కి వచ్చేటప్పటికి ఆయన లేరు ఐఆర్ కోహిలా అని ఆయన. బట్ ఆ కేసు అనేది ఉంది. ఆ కేస్ లాని కాకుండాను ఓవరాల్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ని 9th షెడ్యూల్ని జ్యుడిషియల్ రివ్యూలోకి తీసుకురావచ్చా, ఎప్పుడు బేసిక్ స్ట్రక్చర్ వైలేట్ చేసినప్పుడు, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసినప్పుడు కూడా తీసుకురావచ్చా అనే క్వశ్చన్కి కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిఫర్ చేస్తే కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏం చెప్పిందంటే ఎస్, బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసినా తీసుకురావచ్చు, అలానే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా కూడాను జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అని చెప్పింది. ఎప్పటి నుంచి జ్యుడిషియల్ రివ్యూ చేస్తానంటే సేమ్ కేశవనంది భారతి కేసు అప్పటి నుంచి జడ్జిమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ డేట్ అప్పటి నుంచి నేను చేస్తాను అని చెప్పింది. అలానే ఇంపాక్ట్ బేస్డ్ టెస్ట్ని ప్రవేశపెట్టింది. ఏంటి ఇంపాక్ట్ బేస్డ్ టెస్ట్ అంటే ఏంటంటే లాని యొక్క దాని ఇంపాక్ట్ కూడా మనం చూసి అప్పుడు ఇది ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తుందా, బేసిక్ స్ట్రక్చర్ని మౌలిక స్వరూపాన్ని వైలేట్ చేస్తుందా అని చూడాలి అని ఇంపాక్ట్ బేస్డ్ టెస్ట్ అనేది పెట్టింది. ఇది వామన్ రావు కేసులో లేదు ఇంపాక్ట్ బేస్డ్ టెస్ట్. వామన్ రావు కేసు అనేది మోర్ అబౌట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ఇది కోహిలో కేసు ఫండమెంటల్ రైట్స్ బేసిక్ స్ట్రక్చర్ని కూడా వైలేట్ చేసినా కూడా జ్యుడిషియల్ రివ్యూ చేస్తానని చెప్పింది. ఇది ఎందుకు డిఫరెన్స్ చెప్తున్నానంటే మీరు ఈ క్లారిటీ టెక్స్ట్ బుక్లో చూసినా కూడా దొరకదు. అందువల్ల నేను చదివి ఈ క్లారిటీతో ఎప్పుడైతే మనం ఉంటామో మనం ఎగ్జామ్లో చాలా కాన్ఫిడెంట్గా రాయగలుగుతాము, గుర్తుపెట్టుకోగలుగుతాము. సో ఇది ఐఆర్ కోహిలో కేస్. ఈవెన్ యూపీఎస్సీ కూడా 2016 మెయిన్స్లో అడిగింది, వాట్ వాజ్ హెల్డ్ ఇన్ ద కోహిలో కేస్, జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ వన్ ఆఫ్ కీ ఇంపార్టెన్స్ అమాంగ్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డిస్కస్ అనింది. సో ఎందుకు ఇలాంటి కేసెస్ గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఇంపార్టెంట్ కేసు కాబట్టి. అన్ని ర్యాండమ్ కేసుల్ని సుప్రీంకోర్టు అడగదు. బట్ ఏవైతే ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ కేసెస్ ఉన్నాయో అది చాలా చాలా అవసరం. మనం ఆ కేసుని ఐడెంటిఫై చేయాలి. అది ఎలా వస్తుందంటే త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే మీకు ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఏది ఇంపార్టెంట్ కేస్, ఎందుకు అది ఇంపార్టెంట్ కేస్, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి అనేది మీరు టెక్స్ట్ బుక్లో చదవచ్చు. బట్ అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక చోట ఉండదు. అందువల్ల ఈ వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి గొడవ చూసేసాం, జ్యుడిషియల్ రివ్యూ గొడవ చూసేసాం. మీకు ఒకటి అర్థమై ఉండొచ్చు, జ్యుడిషియరీ యొక్క పవర్ అనేది మనం ఇండిపెండెన్స్ తర్వాత ఇలా తీసుకుంటే జ్యుడిషియరీ పవర్ ఇనిషియల్గా పెద్దగా అసెట్ చేయలేదు నెహ్రూ బతికున్నంత వరకు కూడాను, శంకరి ప్రసాద్ కేసులో వాటిలో. సో జ్యుడిషియరీ ఇలా ఉంది, నార్మల్గానే ఉంది. ఫస్ట్ టైం ఎప్పుడు అసెట్ చేసింది, గొలకనాథ్ కేసులో. గొలకనాథ్ కేసులో ఏం చెప్పారు, పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ని తీసేసే అధికారం లేదు అని చెప్పింది. అందువలన గొలకనాథ్ కేసులో పవర్ పెరిగింది. కానీ 24, 25, 26 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జ్యుడిషియరీ పవర్ అనేది తగ్గించడం జరిగింది. కానీ మళ్ళీ కేశవనంది భారతి కేసు రావడంతో జ్యుడిషియరీ పవర్ అనేది పెరిగింది. కేశవనంది భారతి కేసు మళ్ళీ దీన్ని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పూర్తిగా కోరలు తీసేశారు, జ్యుడిషియరీకి కోరలు తీసేయడం జరిగింది. దీన్ని మళ్ళీ రివైవ్ ఎలా చేశారు, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా, మినర్వా మిల్స్ కేసు ద్వారా దీన్ని రివైవ్ చేస్తూ వచ్చారు. ఈ రివైవ్ చేసింది ఇంత పెరగడానికి ఇంకా మనం ఇది అనుకోండి, కేశవనంది భారతి కేసు వరకు జ్యుడిషియరీ పవర్ ఇంకా పీక్స్కి చేరడానికి వరల్డ్లోనే ది మోస్ట్ పవర్ఫుల్ సుప్రీంకోర్ట్ యుఎస్ఏ అని అంటారు. అది ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ వరకు. ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూని మార్బరీ వర్సెస్ మ్యాడిసన్ కేసులో చేశారు. మన యుఎస్ నుంచే ఈ జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ని తీసుకున్నాం. సో ఈ జ్యుడిషియల్ రివ్యూ వలన యుఎస్ సుప్రీంకోర్టు అనేది మోర్ పవర్ఫుల్ అయింది. అలానే మన ఇండియన్ సుప్రీంకోర్టు కూడా చాలా పవర్ఫుల్ అయింది. సో ఆ పవర్ అనేది ఇంకా పీక్స్లోనే ఉంది. ఇది ఎందుకు ఉందంటే దానికి రీజన్ ఒకటి జ్యుడిషియల్ రివ్యూ, వన్ మోర్ థింగ్ జ్యుడిషియల్ యాక్టివిజం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది. ఎందుకంటే ఈ మధ్య క్రమంలో జ్యుడిషియల్ ఓవర్ రీచ్గా మారింది కాబట్టి ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. దీనికి యాక్టివిజానికి మూల కారణం ఈ టైంలోనే బీజాలు పడ్డాయి. ఏంటి బీజం అంటే మనం చూద్దాం. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటో ముందు చూద్దాం. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే నార్మల్గా జ్యుడిషియరీ పని ఏంటి, పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేయడం, అంతేగాని ఇది కొత్తగా చట్టాలు చేయదు,
కొత్తగా పాలసీస్ చేయదు. కానీ, కానీ ఈ జడ్జెస్ ఏం చేస్తారంటే కొన్నిసార్లు నార్మల్‌గా ఉండే లా కన్నును వాళ్ళ కామన్ సెన్స్, వాళ్ళ విజ్డమ్ వాడి సొసైటీలో ఉన్న సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఫైండ్ ఔట్ చేస్తూ, అలానే ఇండివిడ్యువల్ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేస్తూ, గవర్నమెంట్ ఆర్ లెజిస్లేటివ్ యాక్షన్స్‌ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళొక యాక్టివిస్ట్ రోల్ తీసుకుంటారు. వాళ్ళు గోస్ బియాండ్ దేర్ ఎక్స్‌పెక్టెడ్ డ్యూటీ. వాళ్ళ జడ్జెస్ మియర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాని పక్కన పెట్టి, యాక్టివిస్ట్ రోల్ తీసుకొని సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్‌ని, ఇండివిడ్యువల్ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేస్తూ, అలానే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ యొక్క మిస్టేక్స్‌ని సరిచేస్తూ ఉంటారు. అదే జ్యుడిషియల్ యాక్టివిజం. సో, యాక్టివిస్ట్ కోర్ట్స్ అంటారు వీటిని. గోస్ బియాండ్ జస్ట్ అప్లయింగ్ ద లా యాజ్ రిటన్. They use their powers, they use their wisdom to address socio-economic or political issues. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ గైడ్లైన్స్ ఉన్నాయి, లీగల్ వ్యాక్యూమ్ ఉంది, అప్పుడు ఉమెన్ ప్రొటెక్షన్ ఎట్ వర్క్ ప్లేస్కి సంబంధించిన లీగల్ వ్యాక్యూమ్ ఉంది, అది విశాఖ గైడ్లైన్స్కి సంబంధించి తీసుకొచ్చారు. అలానే హానర్ కిల్లింగ్స్కి, మాబ్ లించింగ్కి, ఎన్కౌంటర్స్కి వీటికి లాస్ లేనప్పుడు అంతా కూడాను జ్యుడిషియరీ వచ్చి యాక్టివిస్ట్ల కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే కరెక్ట్ గవర్నమెంట్ ఏమైనా యాక్షన్స్ తీసుకుంటే, ఏమైనా రాంగ్ యాక్షన్స్ తీసుకుంటే వాటిని కరెక్ట్ చేయడం. సో ఇవన్నీ చేస్తుంది. ఇది జ్యుడిషియల్ యాక్టివిజం. దీనికి బేసిక్ ఫౌండేషన్ ఎక్కడుందంటే, ఒకటి జ్యుడిషియల్ రివ్యూ, దానికి అదనంగా ఆర్టికల్ 21 నుంచి పవర్ తీసుకోవడం జరిగింది. ఏంటి ఆర్టికల్ 21 అనేది? ది మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 21 డీల్స్ విత్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. No person shall be deprived of his life or personal liberty except procedure established by law. ఇది మనం జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. మనం ప్రాణం తీసేస్తున్నాం ఉరి6 ద్వారా. ఎలా తీస్తున్నాం ప్రాణం అంటే, మనకు ఒక చట్టం ఉంటుంది ఐపీసీ, ఆ చట్టం ద్వారా లేదా ఏదైనా నిర్భయ యాక్ట్ ఇలాంటి చట్టం ద్వారా ఉరి6 తీస్తున్నాం. సో లైఫ్ని, లిబర్టీని తీసేయచ్చు. ఎలా తీసేయచ్చు? లా ద్వారా. లాలో ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉరిశిక్ష వేస్తాం. సో ఇక్కడ ఏం చూస్తుంది కోర్ట్ అంటే, ప్రొసీజర్ కరెక్ట్ ఫాలో అయ్యారా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూస్తే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే ఒక నోటీస్ ఇవ్వాలి అరెస్ట్ చేసే ముందు. సో ఇప్పుడు కోర్టుకి మీరు వెళ్ళారనుకోండి, సార్ నేను పాలిటీ క్లాస్ వింటున్నాను కానీ నన్ను అరెస్ట్ చేశారు అని. కోర్టు ఏం చూస్తుందంటే, పాలిటీ క్లాస్ వినడం తప్పు కాదు అని క్వశ్చన్ చేయదు కోర్టు. అప్పుడున్న చట్టం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ క్లాస్ బ్యాన్ చేస్తే ఒక చట్టం ఉంది, ఆ చట్టంలో ఏముంది? నోటీస్ ఇస్తూ ఎవరైనా అరెస్ట్ చేసేయచ్చు అని ఉంది. సో కోర్టు ఏం చూస్తుందంటే, ఆ చట్టం ప్రకారం ప్రొసీజర్ నోటీస్ ఇచ్చారా, మీ ఒపీనియన్ విన్నారా, విన్న తర్వాత అరెస్ట్ చేసేసారా. సో ఆ ప్రొసీజర్ను మాత్రమే చూస్తుంది కోర్టు. అంతే తప్ప ఇది ఫెయిర్నెస్ కానీ, జస్ట్నెస్ కానీ, రీజన్ కానీ, ఆ చట్టం వెనుకున్న తార్కికాన్ని చూడదు. ఆ చట్టం అనేది ఒక బ్లైండ్ చట్టం, పాలిటీ క్లాస్ వినడం తప్పు కాదు. సో దాన్ని కోర్టు క్వశ్చన్ చేయదు, ఓన్లీ ఆ చట్టంలో ఉన్న ప్రొసీజర్ను మాత్రమే చూస్తుంది. అలా చూస్తే దాన్ని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఒక చట్టం ఉండాలి, ఆ చట్టంలో ప్రొసీజర్ని ఫాలో అయితే మిమ్మల్ని చంపేయచ్చు, మిమ్మల్ని అరెస్ట్ చేసేయచ్చు, ఏదైనా చేసేయచ్చు, కోర్టుకి సంబంధం లేదు. కోర్టుకి కావాల్సిన చట్టం, ఆ చట్టంలో ఉన్న ప్రొసీజర్ ఫాలో అవ్వడం, అదే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దీన్ని ఏకే గోపాలన్ కేసులో, ఏడిఎం జబల్పూర్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే ఫాలో అయింది. మీకు ఏకే గోపాలన్ కేసు గురించి 1 మినిట్లో చెప్తాను. దానికి వెళ్ళే ముందు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏంటో చూద్దాం. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటంటే, ఆ చట్టం యొక్క ప్రొసీజర్ను మాత్రమే కాదు, అసలు ఆ చట్టం అనేది ఫెయిర్గా ఉందా, జస్ట్గా ఉందా, రీజనబుల్గా ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ క్లాస్ వినడమే బ్యాన్, ప్రొహిబిషన్ ఆఫ్ లిజనింగ్ పాలిటీ క్లాస్ అనేది ఒక చట్టం తీసుకొచ్చారు అనుకోండి, ప్రొహిబిషన్ ఆఫ్ లిజనింగ్ పాలిటీ క్లాస్ అనేది. అసలు ఇదేమైనా బుర్రున్న చట్టమేనా, అదేమైనా రీజనబుల్ చట్టమా, జస్ట్నెస్ ఉందా, నేర్చుకోవడం అనేది తప్పు కాదు, పాలిటీ అనేది కాన్స్టిట్యూషన్ సంబంధించి, సో అదేం తప్పు కాదు. అందువల్ల ఆ చట్టం ఉన్నా కూడా ఆ చట్టం ఫెయిర్గా లేదు, రీజనబుల్గా లేదు, జస్టిస్ లేదు ఆ చట్టంలో. అప్పుడు ఇవన్నీ కూడా లేవు కాబట్టి ఆ చట్టాన్నే కొట్టేస్తుంది కోర్టు. సో నాట్ ఓన్లీ ప్రొసీజర్, ఆ చట్టం యొక్క ఆబ్జెక్టివ్ని కూడాను కోర్టు చూస్తుంది. సో కోర్టు యొక్క పరిధి ఇంతకుముందు ప్రొసీజర్ వరకు ఉండేది, ప్రొసీజరే కాకుండా అసలు చట్టం యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఆ చట్టం యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఆ చట్టం యొక్క గుణం ఏంటి కూడా చూస్తుంది. అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా.
దీన్ని ఫేమస్ మనేకా గాంధీ, మన తెలుగులో ఆమెనే మేనకా గాంధీ అని అంటారు, 1978లో జడ్జిమెంట్లో ఇచ్చారు. ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏకే గోపాలన్ కేసులో ఏం జరిగిందంటే, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈయన కేరళకు చెందిన ఫేమస్ కమ్యూనిస్ట్ లీడర్. ముందు గాంధేయవాది ఖిలాఫత్ మూమెంట్లో వాటిలో చేశారు, తర్వాత కమ్యూనిస్ట్ లీడర్ అయ్యారు, చాలా పాపులర్ లీడర్. ఈయన్ని మద్రాసులో అరెస్ట్ చేశారు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రకారం. ప్రివెంటివ్ డిటెన్షన్ ఏ సెక్షన్ ఆర్టికల్ డీల్ చేస్తుంది మీరు కింద కమెంట్ చేయండి. సో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ని ఛాలెంజ్ చేశాడు. ఎందుకు ఛాలెంజ్ చేశాడంటే, ఈయన ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ ఇవన్నీ కూడా వైలేట్ అవుతున్నాయి. 21లో రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఇక్కడ వైలేట్ అయింది కదా, అది కూడా పోతుందని ఈయన క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేస్తే కోర్టు ఏం చెప్పిందంటే, అలా మిమ్మల్ని ఈయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం డిటెన్షన్ చేశారు. ఈయన డిటెన్షన్ అంటే తెలుసు కదా మీకు. డిటెన్షన్ అంటే క్రైమ్ జరగకముందే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవడం, పోలీసులో తీసుకోవడం, అరెస్ట్ చేయడం, అది డిటెన్షన్. ఈయన మద్రాసులో చేశారు. సో ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, ఈ డిటెన్షన్ కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే, ప్రొసీజర్ ఫాలో అయ్యారు పోలీసులు. ఏం ప్రొసీజర్ అంటే, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950 ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యారు కాబట్టి ఈయన డిటెన్షన్ కరెక్టే అని కోర్టు చెప్పింది. సో కోర్టు అనేది చాలా లిమిటెడ్ రోల్ తీసుకుంది. అందువలన కోర్ట్ అలౌడ్ ఆర్బిట్రరీ లాస్ లైక్ ప్రివెంటివ్ డిటెన్షన్, అప్హోల్డ్ స్ట్రిక్ట్ లీగల్ పాజిటివిజం. లీగల్ కోర్టు ఏమి యాక్టివిస్ట్ రోల్ కానీ తన పరిధిని కానీ పెంచుకోవడానికి ట్రై చేయలేదు. అలానే ఏడిఎం జబల్పూర్ కేసులో కూడా అదే జరిగింది. ఎమర్జెన్సీ టైంలో 359 ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో ఏ రైట్ నేను తీసేయచ్చని ఉంది. అలానే ఆర్టికల్ 21-20 కూడా తీసేశారు. దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తే కోర్టు రైట్ అని చెప్పింది. కానీ 1978లో జనతా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జనతా గవర్నమెంట్ మేనకా గాంధీ ఈ మేనకా గాంధీ గారి పాస్పోర్ట్ని తీసేసుకున్నారు. ఇంపౌండెడ్ హర్ పాస్పోర్ట్, అది ఆమె ఛాలెంజ్ చేశారు. ఈమె సంజయ్ గాంధీ గారి భార్య మేనకా గాంధీ, ఫేమస్ పొలిటీషియన్. రీసెంట్ టైమ్స్ వరకు కూడా మినిస్టర్కు కూడా చేశారు. ఈమె యానిమల్ రైట్స్కి సంబంధించిన ఎక్కువ పోరాటం చేస్తుంటారు. ఆమె కోర్టులో ఛాలెంజ్ చేశారు. ఆమె ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి ఆ జడ్జిమెంట్ అంటే, ఇంతకుముందు వరకు ఆర్టికల్ 21కి నేరో ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది. ఓన్లీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉండి ప్రొసీజర్ ఫాలో అయిపోతే చాలు, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాని వాడింది. ఇక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని తీసుకుంది. ఇది జపాన్ నుంచి, ఇది యుఎస్ఏ నుంచి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే లా యొక్క ప్రొసీజరే కాదు, ఆ లా యొక్క ఫెయిర్నెస్ కానీ, జస్ట్నెస్ కానీ, రీజన్ కానీ అన్నీ చూస్తుంది. సో కోర్టు యొక్క పరిధి పెంచుకుంది. ఈ జడ్జిమెంట్లోనే ఇంకో కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ కూడా చేసింది. ఆర్టికల్ 21 ఇంక్లూడ్స్ రైట్ టు ట్రావెల్ అబ్రాడ్. మన కంట్రీలోనే ట్రావెల్ చేస్తే అది ఆర్టికల్ 19 కిందకు వస్తుంది. ట్రావెల్ అబ్రాడ్ చేస్తే అది 21 కింద వస్తుందని కోర్టు చెప్పింది. అలానే ఈ జడ్జిమెంట్లో కోర్ట్ 14, 19, 21ని ఒక గోల్డెన్ ట్రయాంగిల్గా పరిగణించింది. ఇంతకుముందు క్లాస్లో కూడా నేను చెప్పాను, వీటిని ట్రినిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటారు. ఫండమెంటల్ రైట్స్ యొక్క త్రిమూర్తులు 14, 19, 21. ఈ మూడింటిని కలిపి కోర్టు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ జడ్జిమెంట్ ఇస్తుంది. ఈ మూడింటి ఇంటర్ప్రిటేషన్, ఈ మూడింటిని కూడా అనుసంధిస్తూ జడ్జిమెంట్ ఇస్తుంది. అందువలన ఆర్టికల్ 14, 19, 20ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు ఫండమెంటల్ రైట్స్లో. అలానే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాగా తన ఇంటర్ప్రిటేషన్ని మార్చుకుంది. దీనివల్ల కోర్టు అనేది చట్టం యొక్క మౌలిక స్వరూపాన్ని కూడాను, ఇంటెన్షన్ కూడా చూస్తుంది. అందువలన ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది జ్యుడిషియల్ యాక్టివిజానికి దారితీసింది. ఈ జ్యుడిషియల్ యాక్టివిజానికి దారితీసిన మరొకటి PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఈ టైంలోనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా పాపులర్ అయింది. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పాపులర్ చేసింది PN భగవతి గారు, జస్టిస్ PN భగవతి. ఇప్పుడు బ్రాడ్గా ఒక టైం లైన్ చూద్దాం. మళ్ళీ 1977లో జనతా పార్టీ ఎలక్ట్ అయింది, ఎమర్జెన్సీని తీసేసింది, 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసింది. కాకపోతే జనతా పార్టీ అనేది ఒక కలగూర గంప. ఇందులో అనేక పార్టీలు ఉన్నాయి. జనతా పార్టీ ఉంటుంది, జనసంఘ్ ఉంటుంది, సోషలిస్టులు ఉంటారు. సో రైట్ వింగ్ ఉంటారు, లెఫ్ట్ వింగ్ ఉంటారు. అందరూ రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్. ఫర్ ఎగ్జాంపుల్ జార్జ్ ఫెర్నాండెస్ లెఫ్ట్ అనుకోండి, ఇంకొకరు రైట్ వింగ్. సో ఇదొక స్పెక్ట్రమ్, అంబ్రెల్లా గ్రూప్. ఈ అంబ్రెల్లా గ్రూప్లో కాన్ఫ్లిక్ట్స్ వస్తూనే ఉంటాయి.
ఈ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఇనిషియల్గా ఎలా ప్రివెంట్ చేద్దాం అనుకున్నారంటే మొరార్జీ దేశాయ్ ఇద్దరిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేశారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఒకరు చౌదరి చరణ్ సింగ్. ఈయన ఫేమస్ జాట్ లీడర్ ఫ్రమ్ యూపీ. కిసాన్ మూమెంట్లో ఈయన యాక్టివ్ రోల్ ప్లే చేశారు కిసాన్ మూమెంట్లో. అందువలన ఈయనకి రీసెంట్గా భారతరత్న అవార్డు కూడా వచ్చింది. ఈయనతో పాటు కొంతమందికి భారతరత్న అవార్డు వచ్చింది. వాళ్ళ పేర్లు ఏంటో కామెంట్లో మీరు చెప్పాలి. ఈ చౌదరి చరణ్ సింగ్తో పాటు ఆయనతో పాటు జగజీవన్ రామ్, ఈయన ఫేమస్ దళిత్ లీడర్. ఫ్రీడమ్ మూమెంట్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు. అప్పుడు కూడాను ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్ అని పెట్టారు. మనకు దళిత్ లీడర్స్ అంటే మీకు బిఆర్ అంబేద్కర్, ఎంసి రాజా, జగజీవన్ రామ్, వీళ్ళందరి పేర్లు కూడా మీకు తెలియాలి, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కూడా తెలియాలి. అలానే పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత కాన్సీరామ్, ఆయన తర్వాత వచ్చిన మాయావతి బీఎస్పీ పార్టీ. సో వీళ్ళు స్టాల్వార్ట్స్, వీళ్ళ గురించి అవగాహన ఉండాలి ఇన్ అండ్ అవుట్. జగజీవన్ రామ్ గురించి మీకు తెలిసి ఈయన ఫేమస్ దళిత్. అలానే ఇంటర్మ్ గవర్నమెంట్లో 1946లో లేబర్ మినిస్టర్ కూడా చేశారు ఈయన బీహార్ నుంచి. ఈయన ససారాం అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? మిడివల్ ఇండియాలో ఫేమస్ రూలర్ షేర్షా ససారం నుంచే. అందువలన ఆయన టోంబ్ కూడా ససారంలోనే ఉంటుంది. సో ఇలాంటి టోంబులు ఎక్కడ ఉన్నాయి, స్పెసిఫిక్గా యూనిక్ లొకేషన్లను గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ది ఆగ్రాలో ఉండదు, ఢిల్లీలో ఉండదు, సిక్రీలో ఉంటుంది. అందువల్ల క్వశ్చన్ అడిగాడు, వేర్ ఈస్ టోంబ్ ఆఫ్ అక్బర్ లొకేటెడ్? సిక్రీ, ఫతేపూర్ సిక్రీ. అలానే ససారంలో షేర్షాద్ ఉంది. సో ఈయన అమ్మాయే కూతురే మీరా కుమారి, ఆమె స్పీకర్గా కూడా పనిచేశారు, ఫస్ట్ లేడీ స్పీకర్. ఆమె తర్వాత ఇంకొకరు కూడా లేడీ స్పీకర్గా పనిచేశారు బీజేపీ గవర్నమెంట్లో. ఆమె పేరు మీరు కమెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో లేడీ స్పీకర్ అంటే ఎవరు? కావాలి ప్రతిభా భారతి, శ్రీకాకుళం డిస్టిక్ నుంచి. సో కొన్ని రోజులు బాగానే ఉంది 1977లో, కానీ 79కి వచ్చేటప్పటికి ఇంటర్నల్ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ డిఫరెంట్ పొలిటికల్ స్పెక్ట్రమ్ ఉండడం వల్ల అడ్జస్ట్ కాలేకపోయారు. చౌదరి చరణ్ సింగ్ గారు కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుదాం అనుకున్నారు. అందువలన ఆయన తన సపోర్ట్ తీసేసుకున్నారు. తను సపరేట్గా అయిపోయారు జనతా పార్టీ నుంచి అయిపోయిన తర్వాత ఈయనకి కాంగ్రెస్ అనేది ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తానని చెప్పింది. ఆ కాన్ఫిడెన్స్తో ఆయన మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చేస్తే మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ పడిపోయింది. మొరార్జీ దేశాయ్ హ్యాడ్ టు రిజైన్. దెన్ చౌదరి చరణ్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కాంగ్రెస్ అనేది ఇండైరెక్ట్గా గవర్నమెంట్లో పార్ట్ అవ్వలేదు, బట్ సపోర్ట్ చేస్తే కాకపోతే ఏమైందంటే చాలా తక్కువ టైంలోనే కాంగ్రెస్ తన సపోర్ట్ని విత్డ్రా చేసుకుంది. ఇక్కడ పొలిటికల్ యాంగిల్ ఉండొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ ఆ టైంకి భావించి ఉండొచ్చు. అప్పటికే కంట్రీలో ఒక రకమైన ఇన్స్టెబిలిటీ ఉంది, బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వకపోవడం కానీ, ఇంటర్నల్ పొలిటికల్ టర్మాయిల్ వలన కానీ జనాలు ఒక గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఉంది అని అనుకొని ఈ గవర్నమెంట్కి కొత్తగా ఫామ్ అయిన చౌదరి చరణ్ సింగ్ గవర్నమెంట్కి సపోర్ట్ తీసేయడం వలన ఈయన తన కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పాస్ చేసి గెలవలేరు కాబట్టి ఆయన రిజైన్ చేసేశారు. ఈయన పెక్యులారిటీ ఏంటంటే ఈయన ప్రైమ్ మినిస్టర్ కన్నా యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎలక్షన్ పీరియడ్కి ఉన్న పీరియడ్లో ఎక్కువ టైం చేశారు ఈయన. ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేసి మళ్ళీ కూడా ఆర్గనైజేషన్ అన్నింటిని కూడా స్ట్రెంథన్ చేసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి 1980స్లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. సో మన వీడియో స్టార్టింగ్లో వి స్టార్టెడ్ విత్ డిఫీట్ ఆఫ్ ఇందిరాగాంధీ. నౌ వీఆర్ ఎండింగ్ అవర్ సెషన్ విత్ విక్టరీ ఆఫ్ ఇందిరాగాంధీ. సో ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం. మన పర్సివరెన్స్ అవన్నీ ఉంటే కూడాను మన లాసెస్ నుంచి కూడా రికవర్ అవ్వచ్చు అనేది ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇది ఓడిపోయి కంట్రీలో అందరి చేత తిట్టించుకున్న ఆమె మళ్ళీ 1980స్లో బంపర్ మెజారిటీతో గెలిచారు. సో మన మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఇది ఈ వీడియో ఇప్పటి వరకు. ఈ తర్వాత జరిగిన ఇంపార్టెంట్ కేసెస్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ముగించే ముందు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడుతున్నాం, అలానే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ షేర్ చేస్తున్నాం, స్ట్రాటజీస్ షేర్ చేస్తున్నాం. మీరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో ర్యాంకర్స్ కేవ్ అని కొడితే గ్రూప్ వస్తుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అలానే మెయిన్స్ మెంటర్షిప్ అనేది సక్సెస్ఫుల్గా సాగుతుంది. అలానే ప్రిలిమినరీ మెంటర్షిప్ అనేది కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని ఫిల్ చేయండి. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. చేసే ఈ ఒక చిన్న పని మాకు చాలా ఇన్సెంటివ్ ఇస్తుంది. మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.